మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 15వ వచనము. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా 32వ అధ్యాయము 13 నుండి 21వ వచనం వరకు మనము చూచినట్లయితే యాకోబు ఏశావుతో సమాధాన పడవలనని అతనికి కానుకను సిద్ధపరచి తన దాసులతో పంపిస్తూ ఉన్నాడు. యాకోబు ఏశావు వద్ద నుండి జ్యేష్ఠత్వము తీసుకున్నాడు, ఆశీర్వాదము తీసుకున్నాడు. తన అన్న వద్ద తీసుకునడానికి అలవాటు పడిన యాకోబు సమాధానము కోరి మొట్టమొదటిసారిగా కానుకను ఇవ్వజూపుతూ ఉన్నాడు. తన స్వదేశానికి తిరిగి వస్తున్న యాకోబు తన అన్నతో సమాధాన పడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ గుణము అతని పితరులైన అబ్రహాము, ఇస్సాకుల్లో కూడా మనము చూడవచ్చు. అబ్రహాము తన పశుల కాపర్లకు, లోతు పశుల కాపర్లకు కలహము ప్రారంభమైనప్పుడు సమాధానమును కోరి లోతును దూరముగా పంపివేశాడు. ఇస్సాకు బావులు త్రవ్వించుచున్న సమయంలో గెరారు కాపరులు కలహపడుతూ ఉంటే ఆ స్థలము విడిచి వెళ్ళడానికి ఇష్టపడినాడు. యాకోబు అయితే తన అన్నతో సమాధానమును కోరి కానుకను ఇవ్వజూపుతూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, వీరి జీవితాలలో మనము గమనించినట్లయితే వారు సమాధానమును కోరే వ్యక్తులుగా ఉన్నారు. మూలవాక్యములో మనం చూసినట్లయితే మనము సమాధానముగా ఉండడానికి పిలువబడినామని గ్రహించవచ్చు. అబ్రహాము వాగ్దానమునకు వారసులుగా దేవుని పిలుపు అందుకున్న మనము కూడా మన జీవితాల్లో సమాధానము కోరుదాము. రోమపత్రిక 12వ అధ్యాయం 18వ వచనములో శక్యమైతే మన చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉంది. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, ఆత్మ ఫలములో సమాధానము కూడా ఒకటి. ఇతరులతో సమాధానముగా ఉండాలి అంటే మొదట మనతో మనము సమాధానముగా ఉండాలి. రెండవదిగా దేవునితో మనము సమాధానముగా ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా మన చుట్టూ ఉన్న వారితో సమాధానముగా ఉండగలము. మన మనస్సాక్షి మన మీద ఏ దోషారోపణ చేయకుండా మనతో మనము సమాధానము కలిగి జీవించాలి. దేవునితో కూడా ప్రతి విషయములో సమాధాన పడేవారముగా ఉండాలి. అప్పుడు దేవుని ప్రేమ మనలో నిలిచి మన చుట్టూ ఉన్న వారితో సమాధానముగా జీవించడానికి అవకాశము లభిస్తుంది. ప్రియ దైవజనమా, సమాధానముగా ఉండడము అంటే ఈ పితరుల జీవితాలలో మనం చూసినట్లయితే ఒకరు సమాధానము కోరి దూరముగా ఇతరులను పంపించారు, మరొకరు సమాధానము కోరి తానే దూరముగా వెళ్ళిపోయినారు, మరొకరు సమాధానము కోరి కానుకను ఇస్తూ ఉన్నారు. మరి ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నీవు ఎదుర్కొంటున్న పరిస్థితిని బట్టి నీ చుట్టూ ఉన్న వారితో ఏ విధముగా సమాధాన పడాలో నిర్ణయించుకొని మన పితరులు చూపిన మాదిరిలో దేవునితో, మనుషులతో, నీతో నీవు సమాధానముగా ఉండడానికి ప్రయత్నించాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. మన పిలుపు అదే కదా. దేవుడు మనకు చూపిన మాదిరి కూడా అదే. మన పితరులు ఈ దినం మన ఎదుట ఉంచిన మాదిరి కూడా అదే. అటు రీతిగా మన జీవితాలలో అందరితో సమాధానముగా ఉండడానికి ప్రయత్నిద్దాము. అటు కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయనా, మా చుట్టూ ఉన్న వారితో సమాధాన పడడానికి ఈ దినం మీరు మాకు 3 మార్గాలను ఉపదేశించినారు. నాయనా, ఎవరికి అనుకూలమైన మార్గాన్ని వారు అనుసరించి నీ ఎదుట సమాధానముగా జీవించే కృపను అనుగ్రహించమని ఈ వాక్యము వింటున్న వారికి నాకును మీ సహకారం అందించమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమెన్. ప్రియ దైవజనమా,
అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమ, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 40 దినములైన తరువాత నోవాహు ఓడలో ఏ భాగమును తీశాడు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమ, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.